హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఎప్పటి నుంచో మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారండి. ఎటకేలకి యొక్క పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక సాధికారతను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకంను అమలు చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయబోతోంది. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు నేరుగా ఖాతాలకు జమ చేయడం జరుగుతుందండి. ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత పొందిన మహిళకు 18,000 రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. అయితే చెల్లింపులు నెలవారీ జరుగుతాయా, లేకపోతే ప్రభుత్వం ఒకేసారి ఇస్తుందా అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట. మరి ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. ప్రభుత్వం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హురాలే అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే వయసుతో పాటు కుటుంబ ఆదాయం, నివాసం, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర అర్హతలను కూడా ప్రభుత్వం నిర్ణయించే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి. నెలకి 1,500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అందించడం ద్వారా వారి కుటుంబ అవసరాలు, అదేవిధంగా వ్యక్తిగత ఖర్చులు లేదా చిన్నపాటి ఆర్థిక అవసరాలకు ఈ యొక్క డబ్బు అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మహిళలకు ఒక సాధికారతగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి వస్తుందని చెప్పి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. అయితే మహిళలను ఎంతమందిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు, మరి ఎలాంటి అర్హతలు ఉంటే ఎంపిక చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం ఇంకా అధికారికంగా సమాచారం అయితే ఇవ్వలేదన్నమాట. ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటించబోతోందండి. ఈ పథకానికి సంబంధించి మరి మీ యొక్క గ్రామాల వారీగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క దరఖాస్తు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఆడబిడ్డ నిధి పథకం పైన ప్రస్తుతం పలు వివరాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం తుది మార్గదర్శకాలు విడుదల చేసే వరకు కూడా నెలకు మరి 1,500 ఇస్తారా, లేకపోతే సంవత్సరానికి 18,000 ఇస్తారా అన్న దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరి కులంతో సంబంధం లేకుండా ఎవరైతే పేదలు, రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అందజేస్తామని చెప్పేసి మరొకసారి ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకోనుందండి. అయితే చాలామంది మహిళలు ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్లోనే కరెంటు బిల్లు వల్ల చాలామంది ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నామని చెప్పేసి మరి అధికారులకైతే మరి రిక్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. దీనిపైన అధికారులు స్పందించి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అంటే చాలామందికి తల్లికి వందనం పథకంలో ఈ యొక్క కరెంటు బిల్లు వల్ల చాలామంది అన్ని రకాల అర్హతలు ఉండి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందన్న కారణం చేత తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేవి పొందలేకపోయారు. అదేవిధంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకంలో కూడా జరుగుతుందేమో అని చెప్పేసి ముందుగానే మరి మనకి ప్రజావేదిక కార్యక్రమం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం అవ్వస్తున్న కారణంగా ఇంటింటికి తిరిగి ప్రజావేదిక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఏపీలో ఉన్న అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఇలా ఇంటింటికి తిరిగి మరి ప్రభుత్వ పథకాలు మీకు అందాయా లేదా, మరి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉందని చెప్పి ప్రజల్ని అడిగి అదేవిధంగా వారి శ్రేయస్సుని అడగడం కూడా చాలామంది మంత్రులు, అధికారులు అయితే చేయడం అయితే జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా చెప్పింది ముందుగా మరి మనకి ఈ యొక్క పెన్షన్స్ గురించి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందని చెప్పేసి చాలామంది మహిళలు అయితే అడగడం అయితే జరిగిందనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకున్నారండి. దీంతో పాటుగా మరి ఈ యొక్క కరెంటు బిల్లు అనేది 6 స్టెప్ వెరిఫికేషన్లోంచి 6 దశల ధృవీకరణలోంచి కరెంటు బిల్లు అనేది తొలగించండి. కరెంటు బిల్లు వల్ల ఆ ఒక్క కారణం చేత చాలామందికి డబ్బులు రాలేదని చెప్పేసి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి అధికారులకు అర్జీ పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఈ విషయం మనకి ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగిందండి. మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ యొక్క 300 యూనిట్ల కరెంటు బిల్లుకి సంబంధించి ఈ అర్హత అనేది తీసివేయాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి కూడా చేయడం అయితే జరిగిందనమాట. మరి త్వరలోనే దీన్ని పరిశీలనలోకి తీసుకుని 300 రూపాయల కరెంటు బిల్లు అనేది పూర్తిగా తొలగించాలన్న ఉద్దేశంలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి మహిళ పూర్తిగా 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా యొక్క పథకానికి అర్హులనే అండి. అదేవిధంగా
ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న వాళ్ళు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులే ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్తో పాటుగా ఆధార్ కార్డు సీడింగ్ కూడా చేయించుకోవాలండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ 3 కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింకింగ్ చేసుకోవాలి. దీంతో పాటుగా బ్యాంకు ఖాతాకి డీబీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదో చూసుకోవాలి. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ చేస్తారు కాబట్టి లబ్ధిదారులు మీ యొక్క బ్యాంకు ఖాతాకి డీబీటీ విధానం అనేది ఆన్లో ఉంచుకోవాలి. ఇది ఆన్లో ఉంటేనే మీకు యొక్క పథకం నుంచి వచ్చేటటువంటి డబ్బులు అనేవి నేరుగా మీ ఖాతాలో పట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఈ విషయాన్ని గమనించి మీరు ముందుగానే బ్యాంకుకి వెళ్ళి డీబీటీ విధానం అనేది ఆన్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అదేవిధంగా మరి ఎలాంటి మహిళలకి కొంతమందికి ఒక కార్డులో ఎంతమందికి వస్తాయని చెప్పే డౌట్ ఉందండి. ఒక కార్డుని ప్రామాణికంగా చేసుకుని ఒక మహిళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి పెన్షన్ తీసుకునే వరకు వస్తుందా రాదంటే పెన్షన్ తీసుకునే వరకు కూడా వస్తుందండి. వృద్ధాప్య పింఛన్ తప్ప మిగిలిన అన్ని రకాల పెన్షన్స్ తీసుకునే వారందరికీ పథకం ద్వారా వర్తింపు అయితే వస్తుందన్నమాట. దీంతో పాటుగా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, డోక్రా లీడర్స్ కలితే డోక్రాకి సీసీలుగా వర్క్ చేసుకున్న వాళ్ళకి కానివ్వండి, అలాంటి వారికి వస్తుందా అంటే ఎవరికైనా కనుక 10,000 జీతం లోపు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి పథకం వస్తుంది. 10,000 పైన జీతం తీసుకునే వాళ్ళకి ఒక పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. దీంతో పాటు ఇక సిస్టర్ వెరిఫికేషన్లో ఒకసారి మళ్ళీ మనం చూసుకున్నట్టయితే కనుక కరెంటు బిల్లు అనేది ముఖ్యంగా ఉందండి. కరెంటు బిల్లు మరి ఇది అయితే హోల్డ్లో ఉందన్నమాట. తీసివేయరో దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రెండోదిగా కనుక మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు. మీ కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్న, ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తీసుకుంటూ ఉన్న, మీ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా కానీ అలాంటి వారికి రాదు. అదేవిధంగా మీరు 4 వీలర్ కలిగి ఉన్న, భారీ వాహనాలు కలిగి ఉన్న రాదండి. దీంతో పాటుగా మీరు మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకి 12,000, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 ఆదాయం అనేది మించి ఉండకూడదు. మీ యొక్క పంట పొలాలు కానీ మీకు వ్యవసాయ భూమి కానీ ఏమైనా కలిగి ఉంటే మాగాణి 3 ఎకరాలు, అదేవిధంగా బీడు భూములకి వచ్చేసి మెట్ట ప్రాంతంకి వచ్చేసి 7 ఎకరాలు, మొత్తం కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. అదేవిధంగా మీరు నివసిస్తున్న ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మెయిన్ సిస్టర్ వెరిఫికేషన్లోకి వచ్చేటటువంటి ఈ యొక్క 6 దశల ధృవీకరణ అంటారన్నమాట. ఇది ముందుగానే మీరు సచివాలయ ఉద్యోగస్తులతో చేయించుకుని ఆ డాక్యుమెంట్ అంతా వెరిఫై చేయించుకుని ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు దగ్గర పెట్టుకుని దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలండి. మీరు రేషన్ కార్డు ద్వారా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కేవైసీలు అనేవి మీకు తప్పనిసరిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే మహిళలకి మరి త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభించాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుందండి. మరి మనకి ఈ నెలలోనే రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి అక్క చెల్లెమ్మలకి ఇది ఒక గిఫ్ట్గా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఇంకొక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మరి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క పథకం త్వరలోనే ప్రారంభిస్తామంటే కనుక రాఖీ పండుగ కానుకగా ఈ యొక్క పథకాన్ని అందజేస్తుందేమో అని చెప్పి ప్రభుత్వం ఒక అప్డేట్ కూడా ఉందన్నమాట. దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం. మరొక మజుడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.